ఏపీ సిపిఎస్ఈఏ, సిపిఎస్ ఉద్యోగుల సమస్యల అనేక రకాలుగా పోరాటాలు చేసి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించిన సంగతి అందరికీ విదితమే. ప్రభుత్వాలు సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ అరియర్స్, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినవి కూడా ఉన్నాయి. వీటి గురించి ఎన్నోసార్లు అధికారులకు, మంత్రివర్యులకు విన్నవించినా ఫలితం లేకపోయేసరికి ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున బకాయిలు చెల్లించాలని కోరుతూ హైకోర్టులో 2024లో పిటిషన్ వేయడం జరిగింది. దానికి హైకోర్టులో సిపిఎస్ ఉద్యోగులకు అనుకూలంగా బిల్ చేయబడిన బకాయిలను 4 వారాల్లో, మిగిలిన బకాయిలను 8 వారాల్లో చెల్లించామని జూలై 2024 నెలలో తీర్పు రావడం జరిగింది. 1 సంవత్సరం పాటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద 2025 మేలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారు ఏపీ హైకోర్టులో సిపిఎస్ అరియర్ బిల్లుల చెల్లింపులపై దాఖలు చేసిన కేసు ఉత్తర్వుల అమలులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ డీడీఓలందరికీ సిపిఎస్ ఉద్యోగుల కింద డిఏ అరియర్స్ బిల్స్ వెంటనే అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాకుండా మిగిలిన ఉద్యోగులు డిఏ బకాయిలపై హైకోర్టులో 3 నెలల క్రితం వేసిన కేసు ఈ రోజు హీరింగ్కి రానుంది అని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ మరియు కరిమి రాజేశ్వరరావు తెలియజేశారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఈ కేసు అయితే అనుకూలంగా వచ్చినట్లయితే త్వరలోనే మిగిలిన డిఏ బకాయిలతో పాటు ఇతర పెండింగ్ బిల్లులు కూడా త్వరలోనే చెల్లించడానికి ఆస్కారం ఉంటుంది.